ఆదిలాబాద్ లో మూతపడిన సిమెంట్ ఫ్యాక్టరీని తెరపించాలని కేంద్ర మంత్రి అనంత్ గీతేకు విజ్ఞప్తి చేశారు. మంత్రులు కేటీఆర్, జోగురామన్న వీలైనంత త్వరగా ఫ్యాక్టరీని తెరపించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు సాయం చేస్తుందన్నారు మంత్రులు కేటీఆర్, జోగురామన్న. మంత్రి గారి ఆదేశం మేరకు ఈరోజు నేను అదే రకంగా జోగురామన్న గారు ఇద్దరం కూడా కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి అనంత్ గీతే గారితో కలిసి మరి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లాంట్ని తిరిగి తెరిపించేదానికి మరి భారత ప్రభుత్వం మద్దతు కావాలని కోరడం జరిగింది. అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కొత్త పరిశ్రమ కనుక స్థాపించినట్టయితే ఏ రకమైన ప్రోత్సాహకాలు ఇస్తూ ఉందో ఈ ప్లాంట్ తెరిపించే క్రమంలో ఆ ప్రోత్సాహకాలన్నీ కూడా సీసీఐకి కూడా అందజేస్తామని చెప్పి కూడా వారికి తెలియజేయడం జరిగింది. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ పరంగా మరి ఏ రకంగానైతే రామగుండం ఫర్టిలైజర్ రివైవల్లో పునరుద్ధరణలో చాలా క్రియాశీలంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత పెట్టుబడి పెట్టిందో ఆ రకంగా చేసేదానికి కూడా అవసరమైతే సిద్ధంగా ఉన్నాం. ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఏకైక మరి పరిశ్రమ అయితే సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళది ఉంది. 98లో మరి అది మూతపడడం జరిగింది. అప్పటి నుంచి కనీసం అంటే ఒక 2000 మంది అది కాంట్రాక్ట్ అయినా పర్మనెంట్ అయినా ట్రాన్స్పోర్ట్ సంబంధించిన మిగతానికి అన్నీ కలిపితే టోటల్గా ఒక 2000 కార్మికులు రోడ్డుపైకి ఉండడం. అన్నిటికంటే ముఖ్యం ఆదిలాబాద్ ఉన్నటువంటి పరిశ్రమ ఏకైక పరిశ్రమ కాబట్టి మా మంత్రి గారిని తప్పకుండా మేము కలిసి వస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు మరి ఇప్పుడు వారికి వాస్తవంగా మా రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త పరిశ్రమలు ఏ విధంగా అయితే స్థాపిస్తే ఎన్ని రాయితీలు ఇస్తా ఉన్నామో దీనికి కూడా రివోక్ చేస్తే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెప్పినట్టు ఇప్పుడు ఎన్టీపీకి సంబంధించినటువంటి ఫర్టిలైజర్ ఫ్యాక్టరీకి అయితే విధంగా ఉన్నారో అది చేస్తామని వారు చెప్పడం జరిగింది.